వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ ని ఆ పార్టీ నేతలు ఖండించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన కొనసాగుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వకుండా వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సతీష్ కుమార్ మృతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కారుమూరి వెంకటరెడ్డి చేసిన నేరమా అంటూ ప్రశ్నించారు అంబటి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్న వెంకటరెడ్డి గొంతు నొక్కడానికి అరెస్ట్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారిని కారణం చెప్పకోకుండా, నోటీసు ఇవ్వకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. పరకామణి కేసులో ఒక సిఐ గారు చనిపోయారు. అది ఆత్మహత్యో, హత్యో, యాక్సిడెంటో ఏంటో ఇంతవరకు తెలియదు. దాని మీద పత్రికల్లో మాట్లాడాడని, మీడియాలో మాట్లాడాడని అరెస్ట్ చేస్తారండి. నాకు అర్థం కాదు. ఆ నేరస్తుని ఇంతవరకు పట్టుకోవాలా? అది యాక్సిడెంటో తేల్చలేకపోయారు, హత్యో తేల్చలేకపోయారు, ఆత్మహత్యో తేల్చలేకపోయారు. ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు దాని మీద వ్యాఖ్య చేస్తే వాళ్ళని తీసుకుని అరెస్ట్ చేస్తారండి. నాకు అర్థం కాదు. నిన్నగాక మొన్న మరి హిందూపురంలో మా ఆఫీస్ మీద దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళు అక్కడ అరెస్ట్ చేశారా? మీరు అరెస్ట్ చేయలే. మా వెంకటరెడ్డి లోకుగా దొరికాడా? మేము అపోజిషన్లో ఉన్నామని మేము లోకుగా దొరికామా? కాకి చొక్కాలని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులతో నిజం గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ రెడ్ బుక్ మాటున నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా 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 కొనసాగుతుండటం, బందిపోట్లలా ఇంట్లో చొరపట్టం, గూండాల్లా ఇంట్లో చొరపట్టం, వాళ్ళ భార్య గారి యొక్క చెప్పేటువంటి కథనం మేరకు వారు చెప్పేటువంటి బాధతో కూడినటువంటి స్వరంతో వాడు చెప్తున్నటువంటి పరిస్థితులు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంబంధించిన అన్ని విషయాల మీద అవగాహన పూర్తిగా ఉంది. ఆయన అన్ని విషయాల్లో మీడియాలో అగ్రెసివ్గా ఫేస్ చేయగలుగుతున్నాడని ఒక దుర్మార్గమైన ఆలోచనతో అతను నోరు నొక్కేయాలి అని, అతను భయపెట్టి అతని కుటుంబ సభ్యులను భయపెట్టాలన్న ఆలోచనతో ఈ అరెస్ట్ చేసే తప్ప అసలు మీరు రాసిన ఎఫ్ఐఆర్లకి దానికి సంబంధం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో అందరూ డిస్కస్ చేసుకున్నారు, అన్ని మీడియా ఛానల్లో వచ్చింది, దాని మీద విశ్లేషణలు వచ్చినాయి, దాని మీద ఎన్నెన్నో ఆరోపణలు వచ్చినాయి. దాన్ని పట్టుకొని ఒక వ్యక్తిని ఇలా అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.